వారపు జాతకం 2 నుండి ఫిబ్రవరి 8, 2026 సంవత్సరంలో రెండవ నెల మొదటి వారం ఫిబ్రవరి 2న ప్రారంభమై ఫిబ్రవరి 8 వరకు కొనసాగుతుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కెరీర్ మరియు వైవాహిక జీవితానికి ఈ వారం ఎలా ఉంటుంది? చంద్రుని ఆధారంగా 12 రాసుల వారపు జాతకాన్ని తెలుసుకుందాం. ఫిబ్రవరి 2026 మొదటి వారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వారం గ్రహాలు మరియు నక్షత్రాల కదలిక కొన్ని రాసులకు ప్రత్యేక ప్రయోజనాలను తెచ్చే అవకాశముంది. మరికొన్నింటికి జాగ్రత్త మరియు అప్రమత్తత అవసరం. ఈ సమయం మార్పులు మరియు కొత్త అవకాశాలను తెస్తుంది. ఇది మీ జీవితంలోని అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది. ఈ వారం మీరు మీ పనిలో కొత్త శక్తి మరియు ఉత్సాహంతో ముందుకు సాగవలసి ఉంటుంది. కానీ కొన్ని రాసుల వారు అనవసరమైన వివాదాలు మరియు సమస్యలను నివారించాలని సూచించారు. ఈ సమయంలో ఆర్థిక విషయాలు, ఆరోగ్యం మరియు సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా కీలకం. ఈ వారం గ్రహాల స్థానాలు కొన్ని రాసులకు శుభవార్తలను తెస్తాయి. వారు తమ లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి. ఇంతలో కొన్ని రాసుల వారు అవాంఛిత సమస్యలను నివారించడానికి ఓపిక మరియు జాగ్రత్త వహించాలి. ఈ వారం మీ రాశిచక్రంపై గ్రహాల ప్రభావాలను మరియు మీ జీవితంలోని ఒడిదుడుకులను తెలివిగా ఎదుర్కోవడానికి మీరు ఏమి గుర్తుంచుకోవాలో వివరంగా అన్వేషిద్దాం. మేష వారపు జాతకం ఈ వారం మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు స్వదేశం మరియు విదేశాల నుండి మద్దతు మరియు సహకారం లభిస్తుంది. సన్నిహిత స్నేహితుల సహాయంతో గత కొన్ని వారాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక ప్రధాన సమస్యను మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఈ సమయంలో మీరు మీ కెరీర్ మరియు వ్యాపారంలో గణనీయమైన పురోగతి సాధిస్తారు. వారం మొదటి భాగంలో వ్యాపార పర్యటనలు ఆహ్లాదకరంగా మరియు ప్రయోజనకరంగా నిరూపించబడతాయి. వారం మధ్యలో మానసిక ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఆరోగ్య దృక్పథం నుండి అనుకూలంగా ఉంటుంది. వారం చివరి భాగంలో యువకులు తమను తాము ఆనందించడానికి ఎక్కువ సమయం గడుపుతారు. మీరు కొంతకాలంగా కాలానుగుణ అనారోగ్యం లేదా ఇతర అనారోగ్యం లేదా గాయంతో బాధపడుతుంటే ఈ సమయంలో మీకు ఉపశమనం లభిస్తుంది. ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. మీరు మీ ప్రేమ భాగస్వామితో మంచి సమన్వయాన్ని అనుభవిస్తారు. కుటుంబ ఆనందం మరియు శాంతి ప్రబలంగా ఉంటాయి. వివాహిత యువతీ యువకులకు ప్రతిపాదనలు వచ్చే అవకాశముంది. ఈ నివారణలు చేయండి. హనుమంతుడిని పూజించే సమయంలో ప్రతిరోజూ చాలీసా పారాయణం చేయండి. వృషభ రాశి వారపు జాతకం ఈ వారం వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. అయితే వారం ప్రారంభం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు ఉద్భవిస్తాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. మీరు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ఇంటి ఖర్చులు అదుపులో ఉన్నందున మీరు ఇప్పుడు ఉపశమనం పొందుతారు. మీరు వ్యాపారం కోసం ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే ఆ డబ్బు అనుకోకుండా తిరిగి వస్తుంది. వారం మధ్యలో మీరు ఓపిక మరియు విచక్షణతో వ్యవహరించాలి. ఈ సమయంలో మీ ప్రత్యర్థులు పనిలో చురుకుగా ఉండవచ్చు. ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలను తెస్తుంది. అదృష్టం నుండి పూర్తి మద్దతు లేకపోవడం వల్ల మీరు మీ కష్టార్జితం కంటే తక్కువ పొందుతారు. కొన్ని ఆకస్మిక ప్రధాన ఖర్చుల కారణంగా మీ ఆర్థిక పరిస్థితి చెడు స్థితిలో ఉంటుంది. అయితే ఈ క్లిష్ట సమయంలో మీ ప్రేమ భాగస్వామి, స్నేహితులు మరియు జీవిత భాగస్వామి మీకు మద్దతుగా ఉంటారు. మీ తల్లిదండ్రుల నుండి కూడా మీకు ఆనందం మరియు మద్దతు లభిస్తుంది. ఖచ్చితంగా ఈ పరిష్కారాలను ప్రయత్నించండి. దుర్గాదేవి పూజ సమయంలో ప్రతిరోజూ చాలీసా పారాయణం చేయండి. మిథున రాశి వారపు జాతకం ఈ వారం మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ వారం మీ కెరీర్ మరియు వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. కష్టపడి పనిచేయడం మరియు కృషి ఆశించిన ఫలితాలను ఇస్తాయి. వారం మొదటి భాగంలో కొన్ని శుభవార్తలను స్వీకరించడం కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది. ఈ సమయంలో ఇంట్లో మతపరమైన మరియు శుభ సంఘటనలు కూడా జరగవచ్చు. కుటుంబ సభ్యులతో సుదీర్ఘ లేదా చిన్న ప్రయాణానికి అకస్మాత్తుగా అవకాశం రావచ్చు. వారం మధ్యలో ఒక నిర్దిష్ట వ్యక్తి కారణంగా మీరు కొంత బాధను అనుభవించవచ్చు, కానీ చివరి భాగంలో విషయాలు అదుపులో ఉంటాయి. ఈ సమయంలో కెరీర్ మరియు వ్యాపార పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థికంగా ఈ కాలం అనుకూలంగా ఉంటుందని నిరూపించబడుతుంది. ఉద్యోగస్తులకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి. మీ సోదరులు మరియు కుటుంబ సభ్యుల మద్దతుతో మీరు ముఖ్యమైన నిర్ణయాలు సులభంగా తీసుకోగలుగుతారు. ప్రేమ సంబంధాలు దగ్గరవుతాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ పరిహారాలు చేయండి. గణేశుడిని పూజించేటప్పుడు ప్రతిరోజూ గణేష్ చాలీసా పఠించండి. కర్కాటక రాశి వారపు జాతకం. కర్కాటక రాశి వారికి ఈ వారం శుభం మరియు అదృష్టాన్ని తెస్తుంది. వారం అంతా మీకు అనుకూలమైన కెరీర్ మరియు వ్యాపార అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో కోర్టు సంబంధిత విషయాలలో మీరు గణనీయమైన ఉపశమనం పొందవచ్చు. ఈ సమయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు చేపట్టే ఏ ప్రయత్నంలోనైనా మీరు కోరుకున్న విజయం మరియు లాభాన్ని సాధిస్తారు. మీరు కొంతకాలంగా ప్రభుత్వ విషయంలో నిర్ణయం కోసం ఎదురుచూస్తుంటే నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. పదోన్నతి లేదా బదిలీ కోసం కోరికలు నెరవేరవచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, అయితే తొందరపడకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్త అవసరం. వారం చివరి సగం ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు లాభదాయకమైన ప్రాజెక్ట్లో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. భూమి మరియు భవన నిర్మాణ ప్రాజెక్టులు లాభాలను తెస్తాయి. వ్యాపారవేత్తలకు వారం మొత్తం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. వైవాహిక ఆనందం లభిస్తుంది. ఖచ్చితంగా ఈ పరిహారాలను ప్రయత్నించండి. శివుని పూజించే సమయంలో ప్రతిరోజూ చాలీసాను పఠించండి. సింహరాశి వారపు జాతకం. సింహరాశి వారికి వారం ప్రారంభంలో కెరీర్ మరియు వ్యాపార అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు వ్యాపారంలో ఆశించిన లాభాలను పొందుతారు. పెరిగిన అమ్మకాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. వ్యాపార పెట్టుబడి కోసం అదనపు నిధులను ఏర్పాటు చేసుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు ఉద్భవిస్తాయి. కానీ భాగస్వాములు మరియు సరఫరాదారులతో కొన్ని వివాదాలు వారం మధ్యలో మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి. ఈ సమయంలో భావోద్వేగాల ప్రభావంతో మీరు ప్రధాన నిర్ణయాలు తీసుకోకూడదు. పూర్వీకుల ఆస్తిని సంపాదించడంలో అడ్డంకులను అధిగమించడంలో వృద్ధుడి సలహా సహాయపడుతుంది. వారం చివరి భాగంలో ఆస్తికి సంబంధించిన వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుని విజయం ఆనందాన్ని తెస్తుంది. అవివాహితులు వ్యతిరేక లింగానికి ఆకర్షణను పెంచుకుంటారు. ఇటీవలి స్నేహం ప్రేమ సంబంధంగా మారవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలు మీకు ఉంటాయి. మీ అత్తమామల నుండి మీకు ప్రత్యేక మద్దతు మరియు ఆనందం లభిస్తుంది. ఈ పరిహారాలు చేయండి. ప్రతిరోజూ సూర్యుడిని పూజించండి మరియు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. కన్యా రాశి వారపు జాతకం. కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది మరియు కావలసిన ఫలితాలను తెస్తుంది. కర్మ మరియు విధిని కలపడం ద్వారా మీరు మంచి ఫలితాలను సాధించవచ్చు. ఒకవైపు మీరు సానుకూల ఆలోచనలతో నిండి ఉంటారు, మరోవైపు మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వారం మొదటి భాగంలో కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశాలు లభిస్తాయి.
ఈ సమయంలో మీరు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. కుటుంబంలో శాంతి మరియు సామరస్యం పెరుగుతాయి. వారం మధ్యలో మీరు మతపరమైన మరియు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కెరీర్ మరియు వృత్తిపరమైన దృక్కోణం నుండి ఈ వారం విద్యార్థులకు అద్భుతమైనదిగా నిరూపించబడుతుంది. వారం చివరి భాగంలో మీరు పరీక్షలు మరియు పోటీలలో ఆశించిన విజయాన్ని సాధించవచ్చు. చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉన్నవారు ఉపాధి అవకాశాలను పొందవచ్చు. వ్యాపార దృక్కోణం నుండి కూడా ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు పెద్ద ఆర్డర్ వచ్చే అవకాశముంది. మొత్తం మీద ఈ వారం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ దశలను అనుసరించండి. గణేశుడికి మీ రోజువారీ ప్రార్థనల సమయంలో వీలైనంత ఎక్కువగా ఓం గణగణపతయే నమః అనే మంత్రాన్ని జపించండి. తుల రాశి వారపు జాతకం. తుల రాశి ఈ వారం మిశ్రమ ఫలితాలను తెస్తుంది. వారం ప్రారంభంలో కొన్ని ఊహించని పెద్ద ఖర్చులు తలెత్తవచ్చు. ఈ సమయంలో మీరు మీ డబ్బు, శక్తి మరియు సమయాన్ని జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. వారం ప్రారంభం మీకు తక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయం ఆరోగ్యపరంగా కూడా పేలవంగా ఉంటుంది. మీరు కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి మీ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. వ్యాపారవేత్తలు ఈ వారం తమ వ్యాపారంలో అదనపు జాగ్రత్త వహించాలి. తప్పుదారి పట్టించబడకుండా మరియు ప్రమాదకర ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టకుండా లేదా ఏదైనా నియమాలను ఉల్లంఘించకుండా ఉండండి. తుల రాశి వారు తమ పత్రాలను సకాలంలో పూర్తి చేయాలి. లేకపోతే అనవసరమైన సమస్యలు తలెత్తవచ్చు. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి ఉద్యోగ మార్పులకు అవకాశాలు ఉన్నాయి. పనిచేసే మహిళలు ఇల్లు మరియు కార్యాలయాన్ని సమతుల్యం చేయడంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ప్రేమ సంబంధాలలో గొప్పగా కనిపించకుండా ఉండండి. మీ పిల్లలకు సంబంధించి కొన్ని ప్రధాన ఆందోళనలు ఉంటాయి. దయచేసి ఈ చర్యలు తీసుకోండి. దుర్గాదేవిని పూజించే సమయంలో ప్రతిరోజూ చాలీసా పఠించండి. వృశ్చిక రాశి వారపు జాతకం. వృశ్చిక రాశి వారికి వారం ప్రారంభం కొంచెం అస్థిరంగా ఉంటుంది. ఈ సమయంలో లాభాలు మరియు నష్టాలు, హెచ్చుతగ్గులు మరియు వ్యాపార హెచ్చుతగ్గులు సాధ్యమే. ఈ వారం ఆర్థిక విషయాలతో వ్యవహరించేటప్పుడు వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. వారం మొదటి భాగంలో మీరు కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో మీ సంభాషణలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ వారం మీ మాటలు కొన్నిసార్లు పరిస్థితిని మెరుగుపరుస్తాయి, కానీ మాటలు కూడా పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ నాలుకను నియంత్రించుకోండి, లేకపోతే అనవసరమైన వివాదాలు తలెత్తవచ్చు. అది మీ కెరీర్, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో అయినా ఎలాంటి వాదన లేదా సంఘర్షణ నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి. భూమి మరియు ఆస్తికి సంబంధించిన వివాదాలను కోర్టుకు తీసుకెళ్లడం కంటే పరస్పర చర్చ ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమం. వారం చివరి సగం మీకు కొంత ఉపశమనం కలిగించవచ్చు. ఈ సమయంలో మీ ఉద్యోగంలో ఆకస్మిక మార్పు మీకు ఓదార్పు మరియు ఆనందాన్ని తెస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో కుటుంబ సభ్యులతో అపార్థాల పరిష్కారం మీ మనసుకు శాంతిని తెస్తుంది. దయచేసి ఈ చర్యలు తీసుకోండి. హనుమంతుడికి మీ ప్రార్థనల సమయంలో ప్రతిరోజూ బజరంగ్ బాన్ పఠించండి. ధనుస్సు రాశి వారపు జాతకం. ఈ వారం ధనుస్సు రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి మీరు ప్రతి పనిలోనూ మీ పూర్తి కృషిని చేయాలి. వారం ప్రారంభంలో మీరు కెరీర్ లేదా వ్యాపార ప్రయోజనాల కోసం ఎక్కువ లేదా తక్కువ దూరం ప్రయాణించాల్సి రావచ్చు. ఈ ప్రయాణం ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా మరియు కొత్త సంబంధాలను పెంపొందిస్తుంది. పెట్టుబడికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో
మీరు ఏ దిశలో పనిచేసినా మరియు ప్రయత్నించినా కావలసిన విజయాన్ని చూస్తారు. పనిలో మీ ఉన్నతాధికారులు మీ పనిని ప్రశంసిస్తారు. వారం చివరి భాగంలో మీ వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతం కావడాన్ని మీరు చూస్తారు. ముఖ్యంగా మీకు కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా సమయం శుభప్రదంగా ఉంటుంది. స్థిరాస్తి నుండి లాభం పొందే అవకాశాలు ఉంటాయి. అవివాహితులకు వివాహం జరగవచ్చు. ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. మీ భాగస్వామితో సంతోషంగా గడపడానికి మీకు అవకాశాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు గణనీయమైన ఆశ్చర్యకరమైన బహుమతి లభించవచ్చు. ఖచ్చితంగా ఈ చర్యలను ప్రయత్నించండి. భైరవునికి మీ రోజువారీ ప్రార్థనల సమయంలో ప్రతిరోజూ 7 సార్లు చాలీసా పఠించండి. మకర రాశి వారపు జాతకం. మకర రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రభావవంతమైన మరియు సీనియర్ వ్యక్తులతో మీ సంబంధాలు పెరుగుతాయి. పనిలో ఉన్నతాధికారులతో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ జూనియర్ల నుండి మీకు పూర్తి సహకారం మరియు మద్దతు కూడా లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత పదవులను సాధించవచ్చు. ఈ వారం వ్యాపారవేత్తలకు కావలసిన లాభాలను తెస్తుంది. వ్యాపారంలో కొత్త ఆర్డర్లు అందుకోవడం సాధ్యమే. వ్యాపార ప్రయాణం ఆహ్లాదకరంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు కోర్టు కేసు పెండింగ్లో ఉంటే అది పరస్పర చర్చ ద్వారా పరిష్కరించబడుతుంది. కోర్టు కేసులలో మీకు ఉపశమనం లభిస్తుంది. వారం మధ్యలో మతపరమైన మరియు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. ఈ వారం మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశాలు తెస్తాయి. వైవాహిక జీవితం తీపిగా మరియు సామరస్యంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. మీ కుటుంబం మీ ప్రేమను అంగీకరించి వివాహానికి అంగీకరించవచ్చు. ఈ పరిహారాలు చేయండి. శివుడిని ప్రతిరోజూ పూజించే సమయంలో శివ మహిమ్న స్తోత్రాన్ని పఠించండి. కుంభరాశి వారపు జాతకం. కుంభరాశి వారికి ఈ వారం అద్భుతమైనదిగా పరిగణించబడుతుంది. వారం ప్రారంభం నుండి మీరు కెరీర్, వ్యాపారం మరియు కుటుంబానికి సంబంధించిన విషయాలలో ఆశించిన ఫలితాలను సాధిస్తారు. మీ కుటుంబ సభ్యుల మద్దతు మరియు ఆనందం మీకు లభిస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసం మరియు సంకల్ప శక్తిని పెంచుతుంది. వ్యాపారవేత్తలకు ఈ వారం సాధారణం కంటే ఎక్కువ ఫలవంతమైనది. వారం ప్రారంభంలో మార్కెట్లో చిక్కుకున్న మీ డబ్బు ఊహించని విధంగా విడుదల అవుతుంది. మార్కెట్ బూమ్ను మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. మీ పేరుకుపోయిన సంపద పెరుగుతుంది. ఈ వారం ఉద్యోగంలో ఉన్నవారికి గొప్ప ఆనందాన్ని తెస్తుంది. వారం చివరి నాటికి మీరు పదోన్నతికి సంబంధించిన శుభవార్త అందుకోవచ్చు. ఈ వారం మీరు సీనియర్లు మరియు జూనియర్లు ఇద్దరి నుండి మద్దతు పొందుతారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరస్పర చర్చ ద్వారా పరిష్కరించబడతాయి. విద్యార్థులు తమ కృషికి పూర్తి ప్రతిఫలాలను పొందుతారు. గృహిణులు సామాజిక మరియు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు. ప్రేమ సంబంధాలలో అపార్థాలు పరిష్కరించబడతాయి. మీ ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. దయచేసి ఈ పరిష్కారాలను ప్రయత్నించండి. శివుడిని పూజించేటప్పుడు ప్రతిరోజూ రుద్రాష్టకం పఠించండి. మీన రాశి వారపు జాతకం. ఈ వారం మీన రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతుంటే ఈ వారం ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందగలుగుతారు. వారం ప్రారంభంలో మీరు సుదూర వ్యాపార యాత్రకు వెళ్లాల్సి రావచ్చు. విద్యార్థులకు ఈ వారం చాలా ఫలవంతమైనది. వారు పోటీ పరీక్షలలో ఆశించిన విజయం సాధిస్తారు. మీ మేధో తీక్షణత పెరుగుతుంది. మీ వృత్తిపరమైన మరియు ఉద్యోగ అవకాశాలలో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు మరియు బహుమతులు సాధ్యమే.
మీకు పనిలో ముఖ్యమైన బాధ్యత అప్పగించబడవచ్చు. వారం చివరి భాగంలో వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కరించబడినందున వ్యాపారవేత్తలు ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు ఉద్భవిస్తాయి. మీరు కుటుంబం మరియు దగ్గరి బంధువుల నుండి మద్దతు మరియు ఆనందాన్ని పొందుతారు. సోదరుడు లేదా సోదరి సహాయంతో మీరు ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. మహిళలు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తిని పెంచుకుంటారు. ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. పరస్పర ప్రేమ మరియు నమ్మకం పెరుగుతాయి. ఈ పరిహారాలు చేయండి. విష్ణువును పూజించే సమయంలో ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠించండి. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్రం వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.